హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. యూనివర్స్ని అయితే నేను రోజు నా మెడిటేషన్లోను, నా ప్రేయర్లోను ప్రతి ఒక్కరి గురించి, అంటే నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ, అందరూ మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో, ఏదైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో అన్నీ నేను చదువుతున్నాను, చూస్తున్నానండి, వింటున్నాను. ఖచ్చితంగా మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను యూనివర్స్కి అయితే నా ప్రేయర్లో మీ యొక్క ఏవైతే విషెస్ ఉన్నాయో అవన్నీ నా మెడిటేషన్ ద్వారా నేను యూనివర్స్కి కన్వే చేస్తున్నానండి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక చక్కటి వేలో మీరు హ్యాపీగా ఉండడానికైతే యూనివర్స్ మీకు ఒక దారి అనేది వేస్తుంది. మీరందరూ కూడా బిలీవ్ చేయండి, స్ట్రాంగ్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు రీడింగ్స్కి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పుడే మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. అంటే మీ కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకనే నేను చెప్తున్నాను. మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అంటే ఇంతకు ముందు కంటే మీరు చక్కగా హ్యాపీగా మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీనెస్ మీకు లైఫ్లో యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలండి. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నమ్మలేదనుకోండి ఇది జరుగుతుంది అని, సో మనకి వచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్నే తీసుకుంటుంది. మనం పాజిటివ్గా కోరుకుంటే పాజిటివ్వే తీసుకుంటుంది, మనం నెగిటివ్గా కోరుకుంటే నెగిటివ్వే తీసుకుంటుంది. సో అందుకనే చెప్తాము, ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్ వేలో ఉండండి, చక్కగా పాజిటివ్గా ఆలోచించండి అని. సో పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంచి రిజల్ట్ ఉందండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను దాన్ని కూడా స్క్రీన్ పైన నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే ప్రొవైడ్ చేస్తున్నాను, వాళ్ళ ఇంట్రెస్ట్తోనే నేను పెడుతున్నాను. ఒక మంచి విషయాన్ని మనం కూడా వింటే మన లైఫ్లో కూడా అంతే మంచి జరుగుతుంది. చక్కగా పాజిటివ్ ఇష్యూస్ని మనం అందరూ షేర్ చేసుకోవడం వల్ల మనందరి లైఫ్లో కూడా అలాంటి పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తోనే నేను ఇదైతే పెట్టడం జరుగుతుంది. సో అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండండి. ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది, నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. మీరు పేమెంట్ అయిన తర్వాత ఆ డేలోనే సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఇదంతా కూడా పెయిడ్ రీడింగ్సేనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. కొంతమంది పేమెంట్ అయిన తర్వాత మాకు వద్దు అని అనుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో అట్లాంటివి ఏమి చేయకండి, ఎందుకంటే నేను బిజీగా ఉంటాను. మీరు ఫ్రీగా ఉన్నా కూడా మీరు పే చేసి మళ్ళీ నాకు వద్దు, నాకు రిటర్న్ బ్యాక్ చేయండి, ఇట్లాంటివి మీరు ఆలోచించకుండా ముందు పే చేసేసి తర్వాత నాకు రిటర్న్ బ్యాక్ చేయండి, ఇట్లాంటివన్నా కూడా నేను ఒక్కొక్కసారి చూసుకోలేకపోవచ్చు, నా టైం వేస్ట్ అవుతుంది. సో అట్లా ఎవ్వరూ చేయకండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటారో విల్లింగ్ ఉంటేనే మీరు పేమెంట్ అనేది చెయ్యండి. సో అదైతే నేను రిస్ట్రిక్టెడ్గానే సీరియస్గానే చెప్తున్నానండి. సో ఇంకా ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ కామెంట్ పెట్టండి, చక్కగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకంటే ఏమీ గివ్ అవేకి మనకి పెద్ద ఫార్మాలిటీస్ ఏమీ లేవు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా లేవు, ఇవి ఒక్కటే. సో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ అయితే చేయండి. ఇంకా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పేదానికి నేను ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాదు మీకు రీడింగ్ రెజనేట్ అవుతుంది అని కూడా నాకు తెలుస్తుంది. సో అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే మీరు ఆరన్ అయితే క్లెన్స్ చేసుకోండి. ఆరన్ క్లెన్స్ చేసుకోవడం మీకు అందరికీ తెలుసు కదండి. ప్లెజెంట్ మైండ్ సెట్తో ఉండండి. సో అందరూ అయితే మీ ఆరాన్ని క్లెన్స్ చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో
సో అందరూ కూడా చక్కగా బిలీవ్ చేయండి. బిలీవ్ చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా యూనివర్స్ మీకైతే చక్కగా ఇస్తుందండి. నమ్మకంతో ఉండండి. ఎందుకంటే నా దగ్గర రీడింగ్స్ చేయించుకుంటున్న వాళ్ళు చాలామంది నాకు వాయిస్ మెసేజ్ ఇవ్వడం కానీ, ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ నాకు చేస్తున్నారు. సో ఎట్లా ఉంటుందంటే లైఫ్లో చేంజెస్ అనేవి భలే బాగా జరుగుతున్నాయి అన్నది చెప్తున్నారు. ఇంకా ఎట్లా ఉందంటే అందరూ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే అండి. నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. సో ఇంకా ఎట్లా ఉంటుందంటే ఎవరైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా ఇంట్లో వాళ్ళు నాకు ఎలా అయితే చెప్తారో, నాకు రీడింగ్ చూసిన తర్వాత చక్కగా నాలో మార్పు వచ్చింది. ఇంతకుముందు నా లైఫ్ ఏంటో నాకే తెలియలేదు మేడం, మేము చనిపోవాలనుకున్నాం, అట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయాము, మేము ఇలా మోసపోయాము. అది ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా అండి. ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ, కెరియర్లో కానీ, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ వాళ్ళు రికవరీ అవుతున్నారంటే మనం అందరం ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలండి. సో కాబట్టి అందరూ కూడా మీ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను రీడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ఫుల్ మెమరీస్ అంటండి. అంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు, రీడింగ్ కనెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరికో పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి. అది ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా కెరియర్ జాబ్ రిలేటెడ్గా మీరు అనుకున్న జాబ్ రాకపోయినా, లేదా మీ బిజినెస్ సక్సెస్ అవ్వకపోయినా, లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీ బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నా, మీకేవో పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే ఇక్కడ కార్డ్స్ ఎలా వస్తాయంటే ఖచ్చితంగా రీడింగ్స్ ఎవరైనా కనెక్ట్ చేసుకుంటూ రెజినేట్ అవుతూ ఉంటేనే కార్డ్స్ వస్తాయి. సో ఎవరి ఎనర్జీస్తో కనెక్ట్ అయినాయి, ఒకవేళ మీకు కనుక ఇట్లాంటివి రెజినేట్ అవుతున్నాయి, నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి మేడం అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. పెయిన్ఫుల్ మెమరీస్తో బాధపడుతున్నారంట. అంటే ఇన్ కేస్ మీరు ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు కోరుకున్న ఎమోషనల్ కనెక్షన్స్ దొరకకపోవడం మీ పార్ట్నర్ నుంచి, లేదా మీరు ఎవరినైతే మీ పార్ట్నర్ అనుకుంటున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం కానీ, లేదా మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ మీ జాబ్ కోసం మీరు ట్రయల్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న టైంలో మీకు అక్కడ రిజెక్ట్ అవ్వడం, లేదా అది రాకపోవడం, లేదా వేరే దాంట్లో ఏదైనా జాయిన్ అవ్వడం, ఇట్లా, లేదా మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు అనుకున్న సక్సెస్ రీచ్ అవ్వకపోవడం, లేదా మీరు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీకు మీ చేతి నిండా డబ్బు ఉన్న టైంలో మీరు మంచిగా ఉండటం, లేదా మీ మనీని మోసం చేసి ఎవరైనా తీసుకోవటం, ఇట్లాంటి వాటితో మీరు పెయిన్ఫుల్ మెమరీస్ని మీరు క్యారీ చేస్తున్నారట, మీరు మోసుకుంటూ వెళ్తున్నారట. అయితే మళ్ళీ మీ మనసు మీకు ఏం చెప్తుంది? యూనివర్స్ ఇదే పదే పదే చెప్తుంది, వై డూ ఐ ఫీల్ దిస్ వే, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేను ఆ పెయిన్ ఎందుకు క్యారీ చేస్తున్నాను, నేను ఇలా ఉండకూడదు, నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంతలాగా నేను ఫీల్ అవుతున్నాను, ఈ ఫీలింగ్స్ని ఏవైతే మీ మనసులో ఉన్నాయో, ఏదైతే పెయిన్ఫుల్ మెమరీస్ అని ఫస్ట్ వచ్చింది, ఏదైతే పెయిన్కి సంబంధించిన మెమరీస్ ఉన్నాయో వాటిని ఎందుకు నేను క్యారీ చేస్తున్నాను, ఐ విష్ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్, నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి, నేను వీటన్నిటిని క్యారీ చేసుకుంటూ నా లైఫ్ని నేను పాడు చేసుకుంటున్నానేమో అనే థాట్ మీలో వస్తుంది, అలాంటి రియలైజేషన్ మీలో కలుగుతుంది అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుందండి. మీ ఫీలింగ్ ఎలా ఉందంటేనంట, ఐ హ్యావ్ టు లెట్ యు గో టు ఫైండ్ మై సెల్ఫ్. ఈ పెయిన్ఫుల్ మెమరీస్ని ఎప్పుడైతే నేను బయటకు పంపిస్తానో అప్పుడు నన్ను నేను తెలుసుకోగలుగుతాను. సో నేను వీటన్నిటిని బాధలను కానీ కష్టాలను కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటకు పంపించగలుగుతాను. వాటిని పంపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను చేసుకుంటాను, ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను, నన్ను నేను చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో అందిస్తుంది. అంటే మీలో ఇంత చక్కటి ఆలోచనలన్నీ కూడా ఫామ్ అవుతాయి. మీరు ఐఆమ్ రైట్, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా రైట్గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీరు మిమ్మల్ని మీద మీరు పెంచుకోగలుగుతారంట. ఇంకా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ, ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ అంటే ఎలా ఉంటుందంటే మీ ఎయిమ్, మీ లక్ష్యము అంటే ఇట్ ఈజ్ అంటే ఇక్కడ ఒక పర్సన్ గురించే కాదండి. ఇప్పుడు మీరు ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ చూస్తే అది మీ ఎమోషనల్ కనెక్షన్స్లో పర్సన్ గురించి అవుతుంది. అదే మీరు ఫైనాన్షియల్ స్టేటస్, కెరియరు, జాబ్ రిలేటెడ్గా ఇట్లా చూస్తే అది మీ ఎయిమ్కి అవుతుంది. మీ ఎయిమ్ ఏదైతే ఉందో దానిని సాధించకుండా మీరు ఉండటం మీ లైఫ్లో ఒక చీకటి అని మీరు భావిస్తున్నారట. సో మిమ్మల్ని మీరు ముందు తెలుసుకోవాలి. మీలో పెయిన్ అనేది ఏదైతే బాధ ఏదైతే ఉందో దాన్ని బయటకు పంపిస్తే అసలు మీ ఎయిమ్ కాసి మీరు మీ
ఆలోచనలు, మీ లక్ష్యం కోసం మీ ఆలోచనలు వెళ్తాయి అన్నట్టు మీలో ఒక మంచి ఆలోచన అనేది వస్తుంది. అట్లాంటి రియలైజేషన్ మీలో కలుగుతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్లో ఇస్తుందండి. ఇవన్నీ చూసారా, ఎవరో ఇంత మోటివేషన్ కోరుకుంటున్నారు, ఎవరో ఇంత టాలెంట్ని మీలో దాచిపెట్టుకున్నారు కాబట్టి యూనివర్స్ ఇవన్నీ ఇస్తుంది. సో ఏదైతే పెయిన్ఫుల్ మెమరీస్ అని ఫస్ట్ వచ్చిందో, పెయిన్ఫుల్ మెమరీస్ని మీరు బయటికి పంపించేయాలనుకుంటున్నారట. లైఫ్ అంతా నాకు డార్క్గా చీకటిగా అయిపోతుంది, సో నన్ను నేను కనుక్కోవాలంటే ఇవన్నిటిని, ఈ బాధలు, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించి ఫస్ట్ నన్ను నేను చేసుకుంటాను. ఫస్ట్ నన్ను నేను బయటికి తెచ్చుకుంటాను. నాలో ఉన్న టాలెంట్స్ని బయటికి తెస్తాను. నేను ఒక డిఫరెంట్ పర్సన్గా నేను మారుతాను. నేను అనేది ఏదైతే ఉందో దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను అన్నట్లు ఒక కసి, ఒక పట్టుదల మీలో వస్తుందంట. అంత మిమ్మల్ని మీరు అంత ఎలా అంటే చెప్పాలంటే మిమ్మల్ని మీరు అంత షైన్ చేసుకుంటారు. అంటే ఒక రాయిని దెబ్బలు పడితే ఒక మంచి ఒక శిల్పం లాగా ఎలాగైతే చెక్కొచ్చో అట్లా మిమ్మల్ని మీరు, బయట వాళ్ళు కాదండి, మిమ్మల్ని మీరు అట్లా చెక్కుకొని ఒక మలుచుకొని ఒక శిల్పంలాగా అంత అందంగా మీరు తయారవుతారు. అందంగా అంటే ఇక్కడ ఒక బ్యూటీ అనేది ఒక ఫేస్కి సంబంధించింది, బాడీకి సంబంధించింది కాదండి. మీ లైఫ్కి సంబంధించిన బ్యూటీని మీరు బయటకు తీయాలి అన్నట్లు మీలో ఒక కసి, పట్టుదల అనేవి వస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ దగ్గర జరుగుతాయి, మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చక్కగా డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే దీనికి రెసినేట్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎవరైనా చూస్తున్న వాళ్ళకి అది రెసినేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందుకే నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి హార్ట్ఫుల్గా. రెగ్యులర్గా నేను అందరి కామెంట్స్ కూడా చదువుతాను, కాకపోతే రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతాను. ఎందుకంటే మీరు పెట్టిన దానికి నాకు ఇంకా మంచిగా పెద్దగా రిప్లై ఇవ్వాలనిపిస్తుంది. కానీ నాకు చిన్న డాట్ పెట్టేసి వెళ్ళిపోవడం, చిన్న లవ్ సింబల్ పెట్టేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ అంత పెద్ద రిప్లైని టైప్ చేస్తూ నాకు టైం లేక చెయ్యలేక నేను అందుకే రీడింగ్స్ చెప్పేటప్పుడు నేను వీడియోలోనే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. ఈ థ్యాంక్స్ అనేది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే రీడింగ్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయంటే మీకంటే ఎక్కువగా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనం అందరూ హ్యాపీ ఫీల్ అయితే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనందరికీ కూడా దొరుకుతాయి. సో అది మాట రీజన్. నేను 10 సార్లు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అని చూసుకోండి అని నా కామెంట్ చేయండి అని చెప్పడానికి గల రీజన్. సో ఏదైతే ఉందో మీరు ఎందుకు నేను ఇలా పెయిన్ఫుల్ మెమరీస్తో నేను ఫీల్ అయిపోతున్నాను, నేను అనేది నన్ను నేను డిఫరెంట్గా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏదైతే కష్టమో, ఈ పెయిన్ ఏదైతే ఉందో దీన్ని బయటికి వెళ్ళిపోమని మీరే చెప్తున్నారండి. ఇంత పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ నువ్వు బయటికి వెళ్ళిపో, నన్ను నేను చేసుకోవాలి, నన్ను నేను ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మైసెల్ఫ్ ఫైండ్ అవుట్ అని అనుకుంటున్నారంట. ఏదైతే మీ లక్ష్యాలు ఉన్నాయో అవి సాధించకుండా మీరు ఉండటం అనేది మీ లైఫ్లో ఎలా ఉంటుందంటే డార్క్, ఒక రాత్రి చీకటిలో ఎంతైతే మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో, ఎంతైతే భయం ఉంటుందో అట్లా ఉంటుంది. నా ఎయిమ్స్ని నేను సాధించకపోతే నా జీవితం అంతా చీకటి అయిపోతుంది. సో నేను అనుకున్నవి సాధించాలి, ఐఆమ్ రైట్, నేను అనుకున్నవి నేను కరెక్ట్గా సాధించాలంటే నా లైఫ్లో నుంచి పెయిన్ఫుల్ మెమరీస్ని పక్కకి నెడితే నా లైఫ్లో నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ సక్సెస్ఫుల్ లైఫ్ని నేను ఎంజాయ్ చేయగలుగుతాను, దాన్ని నేను ఆహ్వానించగలుగుతాను అనేది యూనివర్స్ మీరు అనుకుంటున్నారు. అట్లాంటి చేంజెస్ మీకు దొరుకుతాయి అనేది యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. సో యూనివర్స్ ఇంకా మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది, ఇంకా మీ లైఫ్లో ఇంకా ఇవైతే మీ మైండ్ సెట్లో మీరు కోరుకున్నవి మెసేజెస్, ఇంకా మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, అసలు ఎట్లాంటి సక్సెస్ ఉంటుంది, అసలు లైఫ్ చేంజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దామండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చక్కగా మీరు ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని అయితే యూనివర్స్కి తెలియచేయండి. యూనివర్స్ తప్పకుండా మీకు రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించడం జరుగుతుందండి. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చక్కగా మీరు ఏదైతే మీ లైఫ్లో చేంజెస్ వస్తున్నాయో వాటన్నిటినీ కూడా 1 by 1 అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఈ చేంజెస్ అన్నీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తున్న మెసేజెస్. సో వాటిని స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్, చూసారు కదా. స్ట్రెంగ్త్ అంటే మీలో ఒక స్ట్రాంగ్ పవర్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని మీరు వదులుకోరు అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకి కార్డు 4 of స్వార్డ్ ఎనర్జీ,
అండ్ 9 of Pentacles, and the Magician, 5 of Swords, 8 of Cups, అండ్ నైట్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఎట్లా ఉందంటేనండి, మీ పెయిన్ఫుల్ మెమరీస్ మీరు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు క్యారీ చేస్తున్నారు. అది ఎలా అంటే మీ పాస్ట్ లైఫ్ తాలూకా ఇంపాక్ట్స్, అంటే ఎమోషనల్ కనెక్షన్స్, మీ బిజినెస్ రిలేటెడ్గా మీకు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఎప్పుడు మీరు గుర్తు చేసుకుంటున్నారంట. మీకు ఆల్రెడీ ఇది జరుగుతుంది. ఎలా అంటే ఇంకా నేను అవన్నీ గుర్తు చేసుకోకూడదు, నన్ను నేను షైన్ చేసుకోవాలి, నన్ను నేను మంచిగా మార్చుకోవాలి, నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అన్న ఆలోచనతో మీరు మీ వర్క్లో మీరు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారట. వెళ్తున్న టైంలో ఎప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి, మీ పర్సన్ విషయంలో జరిగిన మిస్టేక్స్ కానీ, మీ జాబ్ రిలేటెడ్గా మీకు జరిగిన అవమానాలు కానీ, లేదా బిజినెస్గా మీరు సక్సెస్ సాధించకపోవడం కానీ, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలు కానీ ఎప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయంటే నైట్ బెడ్ టైంలో. ఇవంతా ఎవరో బాగా, ఈ కార్డు మనకి రిపీటెడ్గా వస్తుందండి. 2-3 రీడింగ్స్ నుంచి నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ కార్డు వస్తుంది అంటే ఆ మెమరీస్ని అంతటినీ కూడా నైట్ బెడ్ మీదకి ఎక్కగానే ఎవరు బాగా క్యారీ చేస్తున్నారు చూసే వ్యూవర్స్లో. సో వాళ్ళకి ఇది చాలా పెయిన్గా అనిపిస్తుంది. అందుకనే అట్లాంటి పెయిన్, ఈ రీడింగ్స్ అయితే ఈ కార్డ్స్ రావడం జరుగుతుంది. అట్లాంటి పెయిన్ ఎప్పుడైతే మీరు క్యారీ చేస్తున్నారంటే రోజంతా మీ వర్క్లో మీరు చాలా బిజీగా ఉంటారంట. కానీ రాత్రులు మాత్రం పడుకునే టైంలో అది మీకు చాలా మెమరీస్ అంతటినీ కూడా మీరు గుర్తు చేసుకోవడం మీకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుందంట. అయినప్పటికీ కూడా ది మెజిషియన్ ఏదో ఒక మ్యాజిక్ మిరాకిల్ జరిగినట్టు మీరు వాటిని అన్నిటినీ పక్కన పెట్టి 9 of Pentacles ఎనర్జీలో ఎలా అయితే మీరు మీ హ్యాపీ లైఫ్ని కోరుకుంటారో ఎలా ఉంటుందంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనమాట. ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా ఉంటారు, కెరియర్లో సెక్యూర్డ్గా ఉంటారు, డబ్బులన్నీ మీ చేతిలో పెట్టుకోగలుగుతారు, బిజినెస్లో మీరు అనుకున్న సక్సెస్ని సాధిస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీనెస్ మీరు రీచ్ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుందండి. చూస్తున్నారా, ఇక్కడ 9 of Pentacles ఎనర్జీ వచ్చిందండి, ది మెజిషియన్ అండ్ పక్కనే 9 of Pentacles. ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక మిరాకిల్ లాగా జరుగుతుంది, ఏదో ఒక మ్యాజిక్ లాగా. ఎప్పుడు జరుగుతాయండి మ్యాజిక్లు మిరాకిల్? ఊరికే మనం అనుకుంటే జరిగిపోవు. మన లైఫ్లో చేంజెస్ రావాలి అని మనం స్ట్రాంగ్గా అనుకొని మనం ఏదైనా స్టెప్ వేసినప్పుడు మాత్రమే జరుగుతాయి. అంతేగాని మనం కూర్చున్న దగ్గరికే యూనివర్స్ తెచ్చి మనకు అన్నీ ప్రొవైడ్ చేయదండి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అంత బాగా మీరు మీ ఎఫర్ట్ని పెడుతున్నారు కాబట్టే మీకు అట్లాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుంది. అంత హ్యాపీ మూడ్స్, ఎంతైతే పెయిన్ని ఫీల్ అయ్యారో ఆ పెయిన్ నుంచి బయటపడి అంత హ్యాపీనెస్ని కూడా మీరు పొందగలుగుతారు. అంత సక్సెస్ఫుల్గా ఒక సంతోషంగా ఉన్న ఒక లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. అంటే జాబ్ రిలేటెడ్గా మీరు కోరుకున్న మంచి శాలరీ వచ్చే జాబ్ని పొందగలుగుతారండి. ఇంకా రిలేషన్షిప్ వైజ్ మీరు ఏదైతే రిలేషన్షిప్లో మేము హ్యాపీనెస్ లేదు, మేము ఇప్పటి వరకు పెయినే ఫీల్ అయ్యామనుకుంటున్నారో అది మించి మీరు హ్యాపీగా ఉండే రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవుతారు. చక్కగా మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఒక పిల్లలతోనూ, వైఫ్తోనూ, హస్బెండ్తోనూ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఒక మంచిగా ఎలా అయితే కోరుకుంటారో అలా ఉంటుందంట. నెక్స్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవడము, లేకపోతే ప్రాపర్టీస్ గెయిన్ చేసుకోవడము ఇట్లా ఉంటుంది. ఇంకా ఎట్లా ఉంటుందంటే బిజినెస్ అయితే సక్సెస్ఫుల్గా మీ బిజినెస్లో మీరే సక్సెస్ అన్నట్లు చక్కగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని మీరు ఫేస్ చేస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. అయితే ఇది ఫేస్ చేసేటప్పుడు రిలేషన్షిప్స్లో ఏవైతే మీకు చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ ఉంటాయో వాటిలో మాత్రం మీకు మనశ్శాంతి అనేది ఉండదు. వాటి వలన మీరు కొంతవరకు పెయిన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒకటి అనాలని కానీ, లేకపోతే మీరు మీ గ్రోత్ని చూసి, మీ హ్యాపీనెస్ని చూసి వాళ్ళని మిమ్మల్ని తగ్గించాలని కానీ ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. సో మీ రిలేషన్ ఇక్కడ 8 of Cups ఎనర్జీలో అదే చెప్తుంది. రిలేషన్షిప్స్ వైజే అంటే మీ సోల్మేట్తో కాదండి, ఇక్కడ మీ చుట్టూ ఉన్న ఇతర రిలేషన్షిప్స్, అది ఫ్రెండ్షిప్స్ అయినా, కొలీగ్స్ అయినా, లేకపోతే ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయినా, వాళ్ళు ఏదైతే ఎఫెక్షన్, ప్రేమ చూపిస్తున్నారో వాటిలో మీకు జెన్యూనిటీ కనిపించదంట. వాటిలో మీరు మనశ్శాంతిని కోరుకోరంట. ఎందుకంటే అక్కడ పాస్ట్ లైఫ్ తాలూకు ఇంపాక్ట్స్ అక్కడ పడుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. సో వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా, ఎంత ఏం చేసినా మీకు మీ మైండ్లో మీరు ఏదైతే ఆలోచించుకుంటున్నారో దానితోనే మీరు స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది, ఎలాంటి స్ట్రగల్స్ వచ్చినా కూడా ఆ స్ట్రగల్ని కూడా మీరు ఇక్కడ 5 of Swords ఎనర్జీలో ఆ స్ట్రగల్ అన్నిటినీ కూడా ఫేస్ చేసి వాటన్నిటిని సాల్వ్ చేసుకొని
మీరంతర మీరుగా నిలబడి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ అనుకుంటున్నారో, మీరు ఏదైతే మీ ఎయిమ్స్ ఉన్నాయో, మీ గోల్స్ ఉన్నాయో, వాటితోనే మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకువెళ్తారు. వాటితోనే మీ లైఫ్లో మీరు జర్నీ అనేది చేస్తారు. మీ గోల్స్ని రీచ్ అవుతూ మీరు కోరుకున్న విధంగా మీ జర్నీని అయితే ముందుకు తీసుకువెళ్తారు. అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఐ హోప్ మీకు అందరికీ రీడింగ్ అర్థమైందే అనుకుంటున్నాను. రీడింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీ లైఫ్లో ఈ స్టేజెస్ అన్నీ రాబోతున్నాయి అనేది యూనివర్స్ మీకు మెసేజ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగిందండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం అవుతుంది అనే వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో విల్ మీట్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.